శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము 9, 10, 11, 12వ శ్లోకములు. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్దేశబంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశేషతే. సుహృతులు, మిత్రులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేష్యులు, బంధువులు, సుజనులు, కుజనులు అనడి వివిధ వర్గములందును సమబుద్ధి గలవాడెవడో వాడే యోగులలో మేటి. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఏకాంతమున ఒంటరిగా నివసించి చిత్తేంద్రియములను వశపరుచుకొని సంగ్రహ బుద్ధి లేనివాడై యోగి యోగాభ్యాసము చేయవలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాతు చిత్రం నాతి నీచం చైలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచితేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మవిశుద్ధయే. పవిత్ర ప్రదేశమునందు మిగులు నెత్తును మిగుల పల్లమును కాకుండా చాపయు చర్మమును వస్త్రమును పరుచుకొని మట్టసముగా దానిపై ఆసీనుడై మనస్సును ఏకాగ్రము చేసి ఇంద్రియ వృత్తులను అరికట్టి చిత్తశుద్ధి నిమిత్తము యోగి యోగ సాధన మునర్చవలయును.